మీ శోభ. ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలిపారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బి లాడ్కర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బందోబస్తు ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంకే మీనా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బి లాడ్కర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ మాట్లాడుతూ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రజా ప్రతినిధులకు గుర్తింపు కార్డులు, పట్టభద్రుల ఓటర్లకు ఓటర్ స్లిప్పులు అందిస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన బందోబస్తు ప్రణాళికలు రూపొందించామని అన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షించారన్నారు. పోలింగ్ నిర్వహణకు ప్రిసైడింగ్ అసిస్టెంట్ అధికారులుగా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లను నియమించామన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. పోలింగ్ సిబ్బందికి మార్చి 1న మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించడం, మార్చి 7న 2వ విడత శిక్షణ కార్యక్రమం ఇవ్వనున్నట్లు వివరించారు. కౌంటింగ్ ప్రక్రియ కూడా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను వెబ్ కాస్టింగ్ కు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో ఎక్కడా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు లేవని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎల్లమ్మ జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఈదుపురం, తులసిగాం, లొడ్డపుట్టి, కొలిగాంతో పాటు జాడపూడి తదితర గ్రామాల్లో ఎల్లమ్మ జాతర వేడుకలు బుధవారం ఘనంగా ముగిశాయి. సందర్భంగా వేకుజాము నుంచి భక్తులు తాకిడి మొదలైంది. భక్తులు ఘటాలు, వేప కొమ్మలతో తాళమేళాలు, మంగళ వాయిద్యాల మధ్య తిరువీధి కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. ఎల్లమ్మకు ఇష్టమైన గుడ్లు, పాలు, నెయ్యి ముద్దలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కుంకుమ పూజలు, దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మర్రిపాడు గ్రామ పంచాయతీలో యుద్ధ ప్రాతిపదికన ఎలక్ట్రికల్ మరమ్మతులు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మర్రిపాడు పంచాయతీలో బీసీ కాలనీ వాసులు గత 10 సంవత్సరాలుగా నిరంతరం విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బుధవారం బీసీ కాలనీ వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవడంతో రాత్రంతా విద్యుత్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. గురువారం ఉదయం సంతబొమ్మాళి మండలం ఏఈకి విషయం తెలుపగా వెంటనే స్థానిక గ్రామ సర్పంచ్ ప్రతినిధి అట్టాడ రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఏఈ శివకుమార్ జేసీబీ సహాయంతో జంగిల్ క్లియరెన్స్ చేసి విద్యుత్ సమస్యను పరిష్కరించారు. కార్యక్రమంలో నౌపడా లైన్ ఇన్స్పెక్టర్, మర్రిపాడు లైన్ మ్యాన్, మర్రిపాడు సచివాలయ జేఈ పాల్గొన్నారు. వైసీపీ చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని హెచ్చర్ల ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్ కోరారు. వైసీపీ చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని హెచ్చర్ల ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్ కోరారు. హెచ్చర్ల నియోజకవర్గం జీసిగడాం మండలం జీసిగడాం పంచాయతీలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల వైసీపీ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఎన్నికల ప్రచార కరపత్రాలను నేరుగా పట్టభద్రుల ఇంటికి వెళ్లి కిరణ్ కుమార్ అందజేశారు. గొర్లె కిరణ్ కుమార్ అందజేశారు. సందర్భంగా హెచ్చర్ల ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మాట్లాడుతూ జీసిగడం పంచాయతీలో 134 పట్టభద్రులు ఓటర్ లిస్టులో ఉన్నారు. వైసీపీ పార్టీ చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలపరిచిన సీతంరాజు సుధాకర్ పోటీ చేస్తున్నారు. వచ్చే నెల 13/3/2023న జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పట్టభద్రులందరూ తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును
సీతంరాజు సుధాకర్ కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను గొర్లె కిరణ్ కుమార్ కోరారు. కార్యక్రమంలో జీసగడాం మండల ఎంపీపీ ప్రతినిధి మేసాల వెంకటరమణ, జెడ్పీటీసీ కాయల రమణ, మండల పార్టీ అధ్యక్షులు బోరాడ వెంకటరమణ, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ దోల వెంకటరమణ, డీసీఎంఎస్ డైరెక్టర్ నక్కప్రసాద్, ఎంపీటీసీ ప్రతినిధి కీర్తి సత్యం, జీసగడాం పంచాయతీ నాయకులు మహాదాస్యం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడు చిరంజీవిరావుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని క్లస్టర్ ఇన్ఛార్జ్ గొద్దు చిట్టిబాబు కోరారు. నర్సనపేట మాజీ శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి ఆదేశాల మేరకు క్లస్టర్ 3వ పరిధిలో గల యూనిట్ 15లో జమ్ము గ్రామంలో పర్యటించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీడీపీ నాయకులు కోరుతూ పట్టభద్రులను కలిశారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గొద్దు చిట్టిబాబు, యూనిట్ ఇన్ఛార్జ్ రెడ్డి సతీష్, కింజరాపు రామారావు, ఊర్ణ వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి రోణంకి కృష్ణంనాయుడు, దుంగ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వారికి ఘనంగా స్వాగతం పలికి తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కె వెంకటేశ్వరరావు అందజేశారని ఈవో హరిసూరి ప్రకాష్ తెలియజేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కరపత్రాలు అందజేశారు. గ్యాస్ ధరల పెంపు ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై 50 రూపాయలు, వాణిజ్య సిలిండర్ 350 రూపాయలు పెంచడానికి వ్యతిరేకంగా హెచ్చర్ల మండల కేంద్రంలోని ఖాళీ గ్యాస్ సిలిండర్ తో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ధర్నా నిర్వహించారు.
ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు 2 నెలల వ్యవధిలో 2 సార్లు పెంచడం దారుణమని అన్నారు. 3 సంవత్సరాల క్రితం వరకు 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 417 రూపాయలు ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర నేడు 1155 రూపాయలకు పెరిగింది. ప్రభుత్వం సబ్సిడీ జమలు 2 సంవత్సరాల నుండి నిలిపేసింది. ఇప్పటికే గృహ వినియోగానికి సబ్సిడీ కింద ఇచ్చే సిలిండర్ల సంఖ్య కుదించారు. ఇది పూర్తిగా పేద మధ్య తరగతిపై దాడి తప్ప మరొకటి కాదని విమర్శించారు. వాణిజ్య సిలిండర్ ఒక్కసారిగా 350 రూపాయలు పెంచడం వల్ల స్వీయ ఉపాధి పొందుతున్న వారు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి లేక, వేతనాలు చాలక ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మూలిగే నక్కపై తాటి పండుల భారాలు మోపడం దుర్మార్గమని అన్నారు. మరోవైపు కార్పొరేట్లకు రాయితీలిచ్చి దేశాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు. వంట గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించి సబ్సిడీని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ, నాయకులు డి బంగారాజు, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. గృహ వినియోగ గ్యాస్ ధరలు పెంచడం అన్యాయం. గృహ వినియోగానికి గ్యాస్ ధరలు పెంచడం అన్యాయం. కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.